కావచ్చు, ఒక్కటండి ఇంకేదైనా కావచ్చు. పక్క రాష్ట్రంలో చూసినాం లిక్కర్ కన్జ్యూమర్స్ అనేది ఎంత ఇబ్బంది పడ్డారు గత 5 ఏళ్ల నుంచి అని. మళ్ళీ తీసుకొచ్చి కళ్ళతో చూసిన తర్వాత ఈడ తెలంగాణలో నువ్వు బిర్యానీలని దాని పేర్లేంటో చెప్తున్నారు. నాకు పెద్దగా లేదు. ఎందుకు అట్లాంటి అది కదమ్మా మనం ఏం చేసినాము ఇప్పుడు ఎన్నికలప్పుడు బెల్ట్ షాపుల గురించి ఒక పెద్ద ఉద్యమంలాగా అసలు బెల్ట్ షాప్ లేకుండా చేస్తామని చెప్పారు. చేస్తామని అన్నాం. అవును. మరి బెల్ట్ షాపులు లేకుండా ఉన్నాయా? అయిందా ఈనాడు? ఇంకా అధికమైనాయమ్మా బెల్ట్ షాపులు. ఇవాళ గ్రామీణ రైతాంగము ఏదైనా పని చేసి వస్తే 3 గంటల నుంచి 2:30, 3 నుంచే తాగడము, తూలడము, రానా ఇబ్బందులు పాలవుతున్నారు. అసలు మహిళల జీవితంలో కూడా చాలా అశాంతికి కారణం ఈ బెల్ట్ షాపులు. రాగానే ఒక వెల్ఫేర్ మెజర్ కింద మనము ఈ బెల్ట్ షాపులను తీసేద్దామని నిర్ణయం చేసినా లేదు. ఆ బెల్ట్ షాపుల ద్వారా, ఆ వైన్ల అమ్మకాల ద్వారా, ఎక్సైజ్ అమ్మకాల ద్వారా వచ్చే నిధులతోనే ఎంతో కొంత అరకొరిగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏవేవైతే జరుగుతున్నాయో రోడ్ల మీదకి వస్తున్నారు ఇక. ఒకవైపు రైతులు వస్తున్నారు, ఒకవైపు అన్ని వర్గాల వారు మెల్లమెల్లగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న వైనం కనపడుతున్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత ఈ విధంగా వస్తుంది, ఇది పెచ్చు మీరితే ప్రమాదమే అని హైకమాండ్ పరిశీలించే రోజు వస్తుంది అనుకోవచ్చా? ఒకటమ్మా, దేనికైనా ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టైమ్ అండర్ ది సన్ అంటారు. ఒక బైబిల్లో ఒక విషయం చెప్తారు ఏమని, దెర్ ఇస్ ఎ టైమ్ టు సో, దెర్ ఇస్ ఎ టైమ్ టు రీప్ ది హార్వెస్ట్ అని. అంటే విత్తనాలు నాటడానికి ఒక సమయం ఉంటుంది, హార్వెస్టింగ్ చేయడానికి ఒక సమయం ఉంటుంది. మనం తొందర పెట్టలేము. నాటి నుంచి తొందరగా అంటే ఇవాళనే నాటి రేపే హార్వెస్ట్ చేయగలము అనేటువంటి వ్యవస్థ ఏది ఉండదన్నమాట. కాబట్టి పాపం పండితే ఈ రకమైనటువంటి పరిపాలన జరిగితే పార్టీ దృష్టిలో ఇప్పుడు అరే ఈయన వల్ల అసలు పార్టీకి అనవసరంగా చెడ్డ పేరు. ఇప్పుడు పార్టీ అధిష్టాన వర్గంలో ఒక ఆలోచన మొదలు కాలేదా? 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి 8 మందే వస్తారు, 8 మంది ఉన్న ఎమ్మెల్యేలకు 8 మందే వస్తారు. తర్వాత రెండోది పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉంది 4 టికెట్లను ఈయనే ప్లాటర్లో పెట్టి ఇచ్చినాడు, దరిద్రపు క్యాండిడేట్లను సెలెక్ట్ చేసినాడు. ఈయన తన సొంత బాధ్యతగా తీసుకొని సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించినాడు, దానం నాగేందర్కు టికెట్ ఇప్పించినాడు, నీలో మధుకు టికెట్ ఇప్పించినాడు. ఇట్లా కొన్ని టికెట్లని వీళ్ళని నేను గెలిపించుకు అన్నాడు. ఇది నా నియోజకవర్గం అన్నాడు. పార్టీ హైకమాండ్ కూడా నమ్మినారు, అరే మల్కాజిగిరి ఈ హెజ్ హెల్డ్ దట్ పర్టికులర్ పొజిషన్ కాబట్టి హీ మే సక్సీడ్ అని అనుకున్నారు. దాదాపుగా 4 సీట్లను పళ్ళెరంలో పెట్టి మనము బీజేపీకి అప్పగించినాం. అసలు బీజేపీకి అంత సీన్ ఉందమ్మా ఈ రాష్ట్రాల్లో? 2-3 సీట్ల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఎంతసేపు ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లన్నీ కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేసి కామన్ సెన్స్ ఉండాలి. నువ్వు రాజకీయంలో ఉన్నావు, శత్రువు మిత్రువు అవుతారా కదా? ఆనాడు అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను నువ్వు కూడగట్టి బీఆర్ఎస్ మీద ఒక యుద్ధం ప్రకటించినటువంటి నీకు ఎట్లయితే నీకు అందరు సహకరించారు, నీ ఐడియాలజీతో ఏకీభవించలే, నీ పెద్ద పరిపాలన దక్షతతో గ్రహించలే, ఏం చేయలేదు. ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ యొక్క అరాచక పాలన ఉంది కాబట్టి రకరకాల అభిప్రాయాలు గలవాళ్ళు, ఐడియాలజీ గల వాళ్ళందరూ ఒక గొడుగు కింద వచ్చేసేసి బీఆర్ఎస్ను ప్రభుత్వాన్ని పొందముంచినారు. అట్టనే ఇవాళ నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు పార్టీ అంటే ప్రజలకు కళంకమైనటువంటి పరిపాలన తీసుకొస్తే, ప్రజాకంటకమైన పాలన తీసుకొస్తే నిన్ను వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారా కరా? అవుతారా కరా? ఒకవేళ బీఆర్ఎస్ సరైనటువంటి ఫైట్ ఇవ్వలేకపోతుంది రేవంత్ రెడ్డికి అని అన్నప్పుడు బీఆర్ఎస్ సింపథైజర్లు ఎటువైపు పోతారమ్మా? అంటే ఓటర్లకి ఐడియాలజీ ఉందా? ఎవరో కొంతమంది కార్యకర్తలకు ఐడియాలజీ ఉంటుంది. ఆ మాటకు అర్థం లేదు. అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ బ్యాంక్ అకౌంట్లోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాడా వాళ్ళ అకౌంట్లోకి? ప్రజలు భావించినారు ఏమని, బీఆర్ఎస్ సరి అయినటువంటి పోటీ ఇవ్వలేకపోతుంది, బీజేపీ మాత్రమే ఇస్తుంది అనేటువంటి ఆలోచన ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు ఇచ్చిన ప్రతి మాట తప్పేవు కదా, నీ విశ్వసనీయత జీరో అయింది కదా. ప్రజలు మొన్న బీఆర్ఎస్ని జీరో చేసినారు, కాంగ్రెస్ని సగానికి నరికినారు, బీజేపీకి అందలంగా పెట్టినారు. రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుండొచ్చు ఒకవేళ అంటే క్రైటీరియాస్ ఎట్లా ఉండవమ్మా? ఒకటి ఏంటంటే ఒక క్షుద్ర నీతితో, ఒక క్షుద్ర రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ను నీచా చేయాలా, బీఆర్ఎస్ అనేది లేదు, బీఆర్ఎస్కు అస్తిత్వమే లేదు, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు అనేటువంటి నాకు ఒక డౌట్ వస్తుంటుంది. మన పక్క కొంచెం పొరుగు రాష్ట్రం కింద తమిళనాడులో కూడా గమ్మత్తుగా ఉంటుంది ఆడ కూడా. అంటే అప్పుడు కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, కొడితే
ఒకసారిగా 200 పైన, దిగితే 4 సీట్లు కూడా 6, 4 అవును ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి. కరెక్ట్. కానీ మళ్ళీ ఆ 4 ఉన్నోళ్ళు కూడా పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేటోళ్ళు. అంటే వీళ్ళకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మీకు ఇంకా బాగా తెలుసు, అంటే మీరు రాజకీయంలో మీరు అడ్వకేటు, మీరు ఎన్నో చూసారు కాబట్టి, అట్లాంటిది ఎన్ని కుటిల కుతంత్రాలు చేసినా ఒక 10 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ పాలన కూడా అదే చూసారు. కాదమ్మా, 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండిరి. ఎన్టీ రామారావు రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు విన్నరా, చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నప్పుడు కూడా అంటే ఎన్నికలైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకసారి దాదాపుగా 99 మంది 100 మంది సభ్యులతోని ప్రతిపక్షంలో ఉండే, ఆ తర్వాత మళ్ళా ఎదిగి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అంటే గడ్డు కాలం వచ్చినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. రాజకీయాలలో చావు అనేది ఉండదు. ఇక కేసీఆరే కనుక ఒకవేళ చిత్రంలో లేకపోతే కేసీఆర్ యొక్క జీవన కాలంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అనేటువంటి మాట కేవలం రాజకీయ దురహంకారంతో మాట్లాడాల్సిందే తప్ప. ఇప్పుడు ఏపీలో ఎందుకు పక్కన మొన్న జరిగింది కదా 151, 23 పక్కకున్న తమిళనాడులో జరగలేదా? ఇవన్నీ చరిత్ర అంతా చూసుకుంటే అరే 2 ముగ్గురు ఉండరమ్మా. అసలు జయలలిత పోనే లేదు. కరుణానిధికి ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా? జయలలితతో పోటీ పడ్డప్పుడు ఒకసారి ఏడీఎంకే, ఇంకోసారి డిఎంకే పరిపాలన రాలేదా? ఇప్పుడు రాజకీయాల్లో మేము భూస్థాపితం చేస్తామనుకొని మీరు భూస్థాపితం కాకుండా చూసుకోవడం ముఖ్యం. ఆయన ప్రజలకు ప్రజలే అల్టిమేట్గా. ఒక్కటమ్మా, ఎన్నికలు అయిన తర్వాత ప్రతిసారి కేసీఆర్ను మధ్యలో పెట్టి కేసీఆర్ను కేంద్రీకృతం చేసేసి మాట్లాడడం అనేది ఈ ప్రభుత్వానికి పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు అనే తెలుస్తుంది. నువ్వు ఈనాడు కేసీఆర్ గురించి మర్చిపోవాలా, బీజేపీ గురించి మర్చిపోవాలి. పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించి ప్రజలకు మనము అభయహస్తం ద్వారా ఏం వాగ్దానాలు చేశాము, ఆ వాగ్దానాలను ఏ రకంగా అమలు పరచాలి, కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళి ఏ రకంగా ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజల దగ్గరికి తీసుకుపోవచ్చమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏమంతా డెవలప్ అయింది, అధికారంలోకి వచ్చిందన్నట్టే. కానీ వీళ్ళ లీడర్లు, ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరకు పోతే కనీసం ప్రజల సమస్యలు ఇప్పుడు తెలుస్తాయి. ఏం అడుగుతున్నారు? ఏ ఎమ్మెల్యే పోతున్నాడమ్మా ప్రజల దగ్గరికి? అసలు ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఇవాళ నా రైతు బంధు ఏది, రైతు భరోసా ఏది, నీవు రుణమాఫీ ఎప్పుడు చేస్తాను అడుగుతారని దాదాపుగా 70% మంది ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోవడం లేదు. ఎంతసేపు వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే బీఆర్ఎస్లో ఎంతో కొంత పేరున్న నాయకుడు ఎవ్వడు లేకుండా చేసేసి వాళ్ళందరినీ అయస్కాంతంలాగా ఈ పార్టీలో గుంజుకోవడం. అసలు బీఆర్ఎస్కు కార్యకర్తలు లేకుండా చేయాలి, బీఆర్ఎస్కు నాయకులే లేకుండా చేయాలనుకుంటే ఒక ఏకైక సంకల్పంతో పనిచేస్తున్నారు తప్ప ప్రజాహితమైన పనులు చేసి ప్రజల యొక్క మెప్పు పొంది ప్రజల హృదయాల్లో కొంత స్థానం పొందాలన్నటువంటి ప్రయత్నం చేయట్లేదు.